చూస్తున్నారా? నేను చూస్తున్నాను బ్రో, నువ్వు చూడట్లేదా? నేను చూడట్లేదు. ఓకే రెడీ. ఎన్ని సీజన్లు కంపేర్ చేస్తే ఈ సీజన్ ఎలా ఉంది? నాకు 1 నుంచి 7 వరకు నాకు బాగా నచ్చింది. రాత్రి 8 అయితే టీవీ ముందు ఉండేవాడిని, ఇప్పుడు 8 అయితే ఇన్స్టాగ్రామ్లోని స్నాప్లోనే ఉన్నాను. ఎందుకంటే అంత ఇంపాక్ట్ లేదు. ఒక 7 చూస్తే ఒక తెలిసిన కంటెస్టెంట్స్ ఉన్నారు, గేమ్స్ ఉన్నాయి, ఆశయం ఉంది, జనాలు మెప్పించే విధం ఉంది, తెలిసిన కంటెస్టెంట్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో కాపాడతలేదు అందులో. నాకు 3 తెలుసు అంతే అందులో. మహా తెలిస్తే మొన్న మన రాజ్ తరుణ్ కోసం కొట్లాడాడు కదా మన శేఖర్ భాష, ఆ 2 నైనిక డాన్సర్, నా ఫేవరెట్ డాన్సర్. ఐ లవ్ యూ కూడా చెప్తాను అనుకోండి అప్పుడప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. మరి శేఖర్ భాష గొడవ పెట్టుకున్నారు కదా, మరి ఆరెంజెస్ గురించి అంటారా? మనోడు గేమ్ ఆడదాం అనుకుంటున్నాడు, అన్ని తొక్కుదాం అనేసి అనుకుంటున్నారు. మీరు ఎన్ని తొక్కినా ఎన్ని ప్రయత్నాలు చేసినా శేఖర్ భాష పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకంటే బయటే అంత గట్టిగా పోరాడాడు. ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్ని ఫైట్లు చేసినా సరే మనోడు పెద్ద పెద్ద వాళ్ళనే డమాలు కొట్టించాడు. అలాంటిది చెడుగుడు ఆడేస్తాడు అందులో. మనం బయట బ్రతికే చదరంగం, అలాంటిది అలాంటి చిన్న నేను బాధ్యతలు కదా. అది అట్లా తీసుకొచ్చారు తప్ప కానీ అదేం కాదు. ఆడుకోవడానికి వెళ్ళాడు, ఆడుకోవడానికి వెళ్తాడండి. మనోడు ఇష్టం అండి. గేమ్ లో తెలివితేటలు లేకుండా క్వాలిటీస్ వస్తాయి. ఇప్పుడు పెట్టింది 2 రోజులు అవుతుంది, 2 రోజులకి క్వాలిటీస్ కావాలంటే అవ్వదు కదా. ఇప్పుడు పెరిగి అవ్వాలంటే రాత్రి తోడుచుకేయాలి కదా, అది మార్నింగ్ అవుతుంది కదా. అలాగే ఒకటి చేసుకుంటూ వస్తాడు. నెక్స్ట్ అంటే శేఖర్ భాష ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీకు? జనాల కోసం కష్టపడ్డాడు కాబట్టి, బయట కూడా కొట్లాడాడు కాబట్టి. ఎస్, అంటే జనాల కోసం కొట్లాడితే గానీ మీరు టైటిల్ విన్నర్ ఇవ్వరు. అవునండి, నిజాన్ని నిర్భయంగా చెప్పి వాళ్ళకే జనాలు ఓట్లు వేస్తారు. అట్లనే నిజం ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. అంటే ఆ మ్యాటర్ వేరు కదా, బయట లావణ్య జరిగిన మ్యాటర్ వేరు, బిగ్ బాస్ వేరు కదా. అవును, బిగ్ బాస్ లో కూడా ఆయన ఇన్ఫాక్ట్ చూపిస్తున్నాడు కదా, కట్టిగా కసిగా ఆడాలనే కదా కామెడీ చేస్తున్నాడు. ఎవరో ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. ఎందుకు ఉన్నారో తెలియలేదు, ఏమో అర్థం కావట్లేదు. మైండ్ బ్లాక్ ఉంది, అసలు ఏమో అర్థం కావట్లేదు. ఆ పేర్లు తెలియక కదా మైండ్ పోతుందని చెప్పాం కదండి. సోనియా తెలుసా మరి? ఏ సోనియా? బివరం? ఆర్జీవి. ఓహో, ఆర్జీవి శిశురాలు, అదే ఆర్జీవి గారు. ఓకే, సోనియా ఆకుల అమ్మ. సోనియా ఆకుల గారు మీరు ఆడితే ఆడాను కానీ నాకేం తెలియదండి. ఆర్జీవి గారికి మాత్రం చెప్పకండి, ఆయన మళ్ళీ నన్ను వేసుకుంటాడు. ఈ రామీజంలో మళ్ళీ నాకు వస్తుంది. ఎందుకంటారు? ఇప్పుడు తెలియని పెట్టుకుని టీఆర్పీ వచ్చిందంటారు మాస్టర్. రాదు, తెలియని పెట్టుకుంటే నేనే చూడండి. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, వచ్చారు యూట్యూబర్లు కాబట్టి నేను వచ్చి ఆగా. ఇప్పుడు మీరు ఎవరు నార్మల్ పర్సన్ నడుచుకుంటూ పోతే నేను నడుచుకుంటూ పోతాను. అసలు జనాలకి ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, గేమ్ ఆడడం విధానం కావాలి, జనాల్లో నోటెడ్ అయిన వాళ్ళు కావాలి. లేదంటే యూట్యూబర్స్ బోలు మంది ఉన్నారు, ఇమ్రాన్ లాంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే ఎక్కడో శ్రీకాకుళంలో రవణం లాంటి వాళ్ళు, ఇలా కష్టపడి వాళ్ళు పెట్టండి. జనాలు ఎందుకు బిగ్ బాస్ లో నార్మల్ పర్సన్లు తీసుకోవద్దు, ఎవరైతే ఫేమ్ ఉన్నారో వాళ్ళనే తీసుకోవాలి. అవును, ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఏ ఫేమ్? అందులో ఎవరు కాపాడుతున్నారు? నైన్గా కాపాడుతుంది. ఆ శేఖర్ భాష మొన్న వచ్చాడు కాబట్టి మనోడు కాపాడుతున్నాడు. విష్ణుప్రియ ఎప్పటి నుంచి ఉంది కాబట్టి, మీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నా కానీ ఈ జబరస్సులు పటాసులు ఇవన్నీ చూసాం కాబట్టి. గేమ్ స్టార్ట్ చేయలేదు కదా విష్ణుప్రియ. గేమ్ స్టార్ట్ చేయకుండానే జనాల్లో ఇంపాక్ట్ తీసుకురావాలి కదా. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ఏంటి? జనాలనే నవ్వించాలి, కవ్వించాలి, ఏడిపించాలి, మురిపించాలి. ఇది ఆర్టిస్ట్ కున్న విధానం. ఎక్కడికి? కృష్ణ బిగ్ బాస్ లో అంటే కామెడీ చేయాలని చేస్తున్నాను, మరి జనాలు కూడా నవ్వుకోవాలి కదా చూసేవాళ్ళు. ఓకే, నేనే చూడనని మీరు అంటున్నారు, మళ్ళీ నేను మొదట బిగ్ బాస్ చూస్తున్నానంటే నేను చూస్తున్నాను, మీరు చూడరని నన్ను అడుగుతున్నారు. బిగ్ బాస్ అంటే చూసాను, కంటెస్టెంట్లు ఎవరు వచ్చారని చూసాను. ఒక అమ్మ నేపాల్ మొక్క వేసుకుని ఒకడు ఉన్నాడు, ఒక అమ్మ చైనీస్ మొక్క వేసుకుని ఒకడు ఉన్నాడు. అందులో ఏమో అర్థం కావట్లేదు. నాగార్జున గారు దెబ్బే దెబ్బ, ఈ ఫ్యాన్స్ మేము అబ్బాయి అయిపోతున్నామండి. ఏం అర్థం కావట్లేదు నాగార్జున గారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు రాలేదనుకుంటున్నారు? నేను సుడిగా సుధీర్ వస్తాడేమో అనుకున్నాను, అయిపోయి ఆది వస్తాడేమో అనుకున్నాను, కనీసం ఆడ రాకపోయినా నాటి నరేష్ వస్తాడేమో అనుకున్నాను. మనోడని కామెడీ చెత్త కూడా వేస్తాడు. వాళ్ళు కాకపోయినా పటాసులో మన సద్దం లాంటి వాళ్ళు వస్తారేమో అనుకున్నా. ఆలో లేరు, ఏలో లేరు, ఎవరో లేకపోతే మేము ఎందుకు టీవీ దగ్గర ఉంటాం? మేమెందుకు చూస్తాం? అయ్యే బేబీ బిగ్ బాస్ కాదు, బేబీ బాస్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. అలా ఉంది, అలాగే ఉంది. వాళ్ళు మొత్తం వాళ్ళు కొట్టుకొని సావడం, వాళ్ళే కొంచెం మాకు కామెడీ పండించారు తప్ప కానీ ఇట్లా ఏమో అనిపిస్తారా? ఆవిడకి అర్థం కాలేదు, అందుకే మీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి.
అంటే కంటెస్టెంట్ మీకు తెలిసిన వాళ్ళు రావాలనుకుంటున్నారా లేకుంటే తెలిసిన వాళ్ళైనా తెలియకుండా వాళ్ళైనా వాళ్ళ మధ్య గేమ్ బాగుండాలనుకుంటున్నారా? తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా జనాల మధ్య జనాలు ఆకర్షించుకోవాలి, హాస్యాన్ని పండించాలి, అలాగే క్రూరం ఉండాలి, అలాగే భయం ఉండాలి, ఏడిపించాలి, మమ్మల్ని కవ్వించాలి, నవ్వించాలి. అలాంటప్పుడు మేము టీవీ దగ్గర కూర్చుంటాం, లేదంటే సెల్ తీసుకుని యూట్యూబ్లో మీ లైవ్ చూస్తాం. స్టార్ట్ అయిందే నేను నాకు టైం ఇస్తే అదే చూపిస్తారు. ఒక రోజులో మీరు ఇలా నేటివ్ తెల్లార్లు కూర్చున్నాను, తెల్లార్లు రాలేదా? మీరే అన్నారు ఒక రోజు తోడేస్తే నెక్స్ట్ పెరిగేది అన్నారు కదా, వెయిట్ చేయొచ్చు కదా. వెయిట్ చేయొచ్చు కదా. మరి మీరు వెయిట్ చేయొచ్చు కదా, అప్పుడు వచ్చారా కెమెరాలు పెట్టుకుని? మీరు వెయిట్ చేయొచ్చు కదా. మీరు ఏమనుకున్నారు మేము వచ్చాం. ఈ పంచం పరిక్రమకే పంచా ఒకసారి. అయితే ఇట్లా ఉంటుంది. కానీ ఏంటంటే తెలియని వ్యక్తులు పెట్టుకున్నప్పుడు కొంచెం మాకు బాధ అనిపిస్తుందండి. సీనియర్ యాక్టర్లు ఉన్నారు కదా, ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళు తీసుకుని రావచ్చు కదా. ఎప్పుడో సినిమాల్లో మిస్ అవుతున్నాం పెద్ద పెద్ద వాళ్ళని, అలాంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టచ్చు కదా. ఆదిత్య ఓం గారిని తీసుకొచ్చారు కదా. ఏ ఆదిత్య ఓము? లాహిరి మూవీలో ఉన్న ఆయన వచ్చారు కదా. ఆయన లాహిర్లో ఉన్నారు లేదో తెలియదు కానీ బాబా, నాకైతే మాత్రం అసలు అందులో కామెడీ లేదు బాబా. అంటే తెలుగు వాళ్ళు తీసుకోమంటారా? అక్కడ ముంబై వాళ్ళు అవసరం లేదు. ఎందుకండి ఇప్పుడు ముంబై వాళ్ళు తీసుకుంటే ఏడ్స్ ఒక ముంబైలో లేదా బిగ్ బాస్, అటు సైడ్ లేవా బిగ్ బాస్లు? బోలు మంది చేస్తున్నారు. మన తెలుగులో పెట్టి మన తెలుగు వాళ్ళ కోసం పెట్టి మన తెలుగులో పెట్టి తెలుగు వాళ్ళు లేకపోతే ఏ నేపాల్ వాళ్ళని చైనీస్ వాళ్ళని తెస్తే మేమేం చూస్తాం? ఇదేమన్నా లూడిల్సా? చైనీస్ వాళ్ళు లూడీ చేస్తే తిన్నాకే. ఇది ఒక గేమ్ అండి, జనాలను ఎంటర్టైన్మెంట్ చేసి గేమ్ ఇది. సరే సార్, మీరు డిసప్పాయింట్ అయ్యారు కదా, బిగ్ బాస్ కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. ఏం చెప్తామండి నాగార్జున గారు? లేదంటే మారాటోళ్ళు అన్నా తీసిరండి, మంచి కామెడీ చేసి మేమన్నా వేస్తాం అన్నా అనగానే ఆ పల్లవి ప్రసాద్ని కూర్చోబెట్టేశారు లోపల. మీరు కూడా అనండి. మేము బాబాయ్ అంటాం, అక్కినేని పెద్దయిన కాబట్టి మా నాన్నగారికి తమ్ముడు అవుతారు కాబట్టి మేము బాబాయ్ అంటాం. బాబాయ్ నన్ను కూడా కూర్చోబెట్టే బాబాయ్. అది కామెడీ చేయడం రావట్లేదు. మన అంత గోదావరి గలగల ఆడించేస్తాం లోపలికి వస్తే అందరూ. ఇప్పుడు మీరు అన్నట్టే మీరు కూడా ఎవరికి తెలియకపోవచ్చు బయట పాయింట్కి వచ్చారు. 0 రేటింగ్ ఇవ్వచ్చు కదా. నాకు 0 రేటింగ్ ఇచ్చినా సరే లోపలికి వెళ్ళిన తర్వాత చెడుగుడు ఆడేస్తాను నేను. మన చెడుగుడికి ఈ 2 రోజులు చూసారు కదా, ఈ సీజన్ కంటెస్టెంట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రే ఎవరా మీరంతా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? అమ్మా ఏం టార్చర్ ఉందిరా బాబు అనిపిస్తుంది. మెయిన్ ఎవరి పేరు వినిపిస్తున్నారు? టార్చర్ ఎవరు పెడుతున్నారు అనుకుంటున్నారు? టార్చర్ అంటే నాకు ఆ పేర్లు ఎన్ని రోజుల్లో పెడుతున్నారు, ఆ ముగ్గురే నాకు తెలుసు. ఆ పేర్లే చెప్పండి. ఆ పేర్లే తెలియదు. ఆ పేర్లు తెలియక కదా ఇక్కడ చెప్తున్నాను. ఆ పేర్లు వచ్చాయి, నాకు అంత చూడాలని లేదు. ఎందుకంటే ఒక ఆడియన్స్ చూడాలన్నా, ఒక ఆడియన్ టీవీ ముందుకు వెళ్ళాలన్నా కామెడీ కంటెంట్ జనాలు తెలియాలి. ఇదంతా ఉంటేనే కదా. మణికంఠ మన బేబక్క గేమ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బేబక్క కామెడీ చేసేది మొన్నటిదాకా, బెజవాడ బేబక్క అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చూసేవాడిని. ఓకే మీరు వచ్చారు బేబక్క గారు, మీరు ఆడండి. కానీ ఏంటంటే ఆ కామెడీ ఇక్కడ పనిచేయదు. గేమ్లు ఆడి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి, ఓట్లేసి గుద్దించి మిమ్మల్ని పైన కూర్చోబెట్టి బాధ్యత మాది. బెజవాడ మునిగిపోయింది, కానీ ఇక్కడ ఫ్యాన్స్ లో మీ అభిమానం మునిగిపోదు. మణికంఠ ఎలా ఆడుతున్నాడు, అదే ఆడతాడు, ఏదో ఆడతాడు. అంటే మళ్ళీ బోలే గుర్తొస్తున్నాడా మణికంఠ చూసి? బోలా గారా? ఆయన స్థాయి దాకే వద్దులేండి, ఆయన మంచి కష్టపడి 7 చూసి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. 8 ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. 7 లో అయితే రాత్రి 2 అయినా సరే అందరూ బ్రేకప్ అయితే ఆ టైంకి ఏడుస్తారు. నేను బిగ్ బాస్ నాకు బ్రేకప్ అయితే బిగ్ బాస్ చూసి ఆనందించుకోండి. నేను ఆ టైంలో ఆకలేసేది, ఆకలేసి ఏం పెట్టుకొని చూడాలా అనుకోండి బిగ్ బాస్. అంత కామెడీ ఉండేది. పల్లవి ప్రశాంత్ కానీ లేదంటే ఆ శివాజీ గారు కానీ ఆ గేమ్ అంతా ఒక హైప్లో ఉండేది అనమాట. చాలా నాకు నచ్చింది. అంటే ఇంకా ముందు ఉంది కదా, ఇంకా చూపించచ్చు, చెప్పలేం కదా. సరే ముందు ఉందని మీరు అంటున్నారు, ముందు ఉండేదాకా మేము చూస్తానే ఉంటాం, ఇక్కడ ఉంటాను, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ చెప్తా. దెబ్బ నాగార్జున గారు మీ ఫ్యాన్స్ కు మళ్ళీ అబ్బా. థ్యాంక్ యూ.